నమస్తే అండి. మేము జగనన్నను అభిమానించడానికి కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే, డబ్బులు ఎలా దొబ్బేయాలి అని మా జగనన్న దగ్గర నేర్చుకోవచ్చు. చూసి నేర్చుకోవచ్చు బాగా. చూడండి సింపుల్‌గా ఎనకాల కనపడుతున్నాయి కదా! లిక్కర్ స్కామ్‌లో ఒక రూ. 11,00,00,000 హైదరాబాదు, శంషాబాద్‌లో సీజ్ చేశారండి. 11,00,00,000 ఏ పార్టీగా ఉన్నా వరునిచ్చిన సమాచారం మేరకు రూ. 11,00,00,000 సీజ్ చేశారు. దానికి సోషల్ మీడియాలోని ఓదరగొట్టి బూటింగ్ చేస్తున్నారు మామూలుగా కాదు. ఏకంగా రూ. 11,00,00,000 దొరికింది. ఇది చాలా చిన్న అమౌంటు. మా అన్న దృష్టిలో రూ. 11,00,00,000 జస్ట్ ఆఫ్టర్ ఆల్. ఊరికే పోన్లే అని చెప్పి వదిలేసుంటాడు అయిపోయి. కానీ వేల కోట్ల రూపాయలు దోచేసినోడికి రూ. 11,00,00,000 ఒక లెక్క చెప్పండి. దానికే ఏదో భూమి మీద బట్టలేసుకున్నట్టు పొద్దునుంచి ఊదరగొట్టేస్తున్నారు. ఇదిగో దొరికేసింది, ఇదిగో దొరికింది. దొరికిందే ఇది ఇంకా దొరకంది ఎంతుందో. ఇంకా మా అన్న అలాంటి డెల్‌లో ఒక 10, 15 పెట్టుకున్నాడు. ఇది ఒక చోట దొరకగానే సంతోషపడిపోతున్నారండి. రూ. 11,00,00,000 దొరికేసినాయి అని చెప్పేసని. మా అన్న అవినీతి తిమింగలం అని చెప్పేసి ముందు తెలీదా జనానికి? జనానికి తెలుసు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడే వేల కోట్ల రూపాయలు దోచేసి 16 నెలలు జైల్లో చెప్పుకొడుతున్న వ్యక్తి. మీరు బెదిరించితే బెదిరిపోతాడా? చూసారు కదా! ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తాను చూడండి. చూసారు కదా! అక్షరాల రూ. 11,00,00,000 బాక్సులను నీట్‌గా పేర్చి రూ. 500. సో, మేము డిజిటల్ పేమెంట్లు పెట్టందే అందుకోసం. మేము డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదంటే లిక్కర్ షాప్‌లో ఇందుకు కాదు. ఇలా దాచుకోవడానికి ఉంటదనే మేము డిజిటల్ పేమెంట్లు పెట్టలేదు. సమాధానం దొరికిందా అందరికని ఇప్పుడు ఈ వీడియోతో సమాధానం దొరికిందా? డిజిటల్ పేమెంట్లు మా అన్న ఎందుకు పెట్టలేదనే దానికి ఈ వీడియో ఒక నిదర్శనం మాట. ఈ వీడియో సమాధానం మాట. చక్కగా సైడ్ ఏసారు డబ్బుల్ని సైడ్ ఏసి కొన్ని పక్క రాష్ట్రాలకి, కొన్ని ఇతర దేశాలకి తరలించి అక్కడ వ్యాపారాలు, అక్కడ పెట్టుబడులు, లేదంటే ఇలా అపార్ట్మెంట్‌లో దాయడాలు లాంటి కార్యక్రమాలు చేసేసి చక్కగా అట్టపెట్టెలో పేర్చి, టేపేసి చుట్టి కోట్ల కోట్ల రూపాయలు దాచేసారండి. అవన్నీ ప్రజల సొమ్మే. పోనీ జనానికి తెలీదా? పోనీ మా అన్న అవినీతిపరుడు అని చెప్పేసి అంటే జనానికి తెలుసు. అయినా మేము ఓటేత్తాం. మేము గొర్రెలం మేము. మేము పిచ్చి గొర్రెలం మేము. మేము అన్నని నమ్ముతాం మేము. అన్నని అలాగే ఫాలో అయిపోతాం. పిచ్చి గొర్రెల్లో నంబర్ 1 గొర్రెలన్నమాట. అన్న ఎంత తినేసినా, ఎంత దోచేసినా అన్నంటే అన్నే. జై జగనన్న. 11,00,00,000 కాదు, 11,00,00,000 తినేసినా సరే మేము అన్నకే ఓటేత్తాం. తినేయడమే కావాలి మాకు కూడా. ఇలా ఉంటే మా పేటీఎం గొర్రెలు ఎలివేషన్‌లోనే ఇలాగే ఉంటాయి రేపటి నుంచి. ఎవడు తింటలేదు, ఎవరు తినేయట్లేదు. జూన్ వత్తారింకా. రూ. 11,00,00,000 దొరికినాయంట. జస్ట్ రూ. 11,00,00,000. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వివరాలు ఇంత. రూ. 11,00,00,000 కక్కుర్తి పడతారా అని మళ్ళీ మొదలు పెడతారు చూడండి మా పేటీఎం గొర్రెలు. మేమంతే. మేము గొర్రెలం, మేము మారం ఇంకా. మా బతుకంతే. అయినా సరే మేము గుడ్డిగా మా జగనన్నకే సపోర్ట్ చేస్తాం. అసలు అందులో తిరగలేదుగా. 11,00,00,000 కాదు, ఇంకొక 1,100,00,00,000 దొరికినా, ఇంకొక 11,000,00,000 దొరికినా, 11,00,00,000 దొరికినా సరే మేము కబోదులం. కళ్ళున్న కబోదులం మేము. మేము జగన్మోహన్ రెడ్డికే సపోర్ట్ చేస్తాము. మళ్ళీ మా అన్న సీఎం అయిపోవాలి. మళ్ళీ రాష్ట్రాన్ని దోసేయాలి. మా అందరికి పచ్చి మందు అమ్మేయాలి. విషం వేసేయాలి అవసరమైతే మాకు విషం ఇచ్చేసి మమ్మల్ని చంపేసి మా కిడ్నీలు, కళ్ళు గిళ్ళు అన్నీ అమ్మేసుకున్నా పర్వాలేదు. అయినా మేము అన్ననే సపోర్ట్ చేస్తాం. ఏమనుకుంటున్నారా మా అన్న అంటే? ఇలా ఉంటాయి మా పేటీఎం గొర్రెలు ఎలివేషన్‌లో. ఇక నుంచి మనం తట్టుకోవాలని చూస్తా ఉన్నాం. ఉంటాను మరి.